హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ వరు. ఎలా ఉన్నారండి అందరూ? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియో చూడగానే ముందుగా ఒక లైక్ ఇచ్చేయండి. ఎందుకంటే మీరు ఒక లైక్ ఇస్తే నా వీడియో ఇంకొంతమందికి ప్రమోట్ అవుతుంది. అప్పుడు ఇంకొంతమంది నా వీడియోని చూసే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఓకేనా? అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ సపోర్ట్ వల్లే నా ఛానల్ ఇంకా ముందుకెళ్తోంది. త్వరలో మన ఛానల్ 5K ఫ్యామిలీ అయిపోవాలండి. సో మీరందరూ సపోర్ట్ చేస్తారు కదూ. ఈరోజు ఈవినింగ్ మా పిల్లలు వచ్చేటప్పటికి ఒక స్నాక్ ఐటెం చేయబోతున్నానండి. మా పిల్లలు మా వారు వచ్చే టైం కల్లా ఏదైనా స్నాక్ ఐటెం చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాను అనమాట. సో నేనేం చేస్తున్నాను ఏంటి అన్నది మీకు చూపిస్తాను. ఓకేనా? చూపించడం ఎందుకు, ముందుగా చెప్పేస్తాను. ఇవాళ ఆలు బజ్జీ వేస్తున్నాను అనమాట. సో ఎలా వేస్తున్నాను ఏంటి అవన్నీ నేను మీకు ఈ వీడియోలో చూపించేస్తాను. ఓకేనా? పూర్తి వీడియో స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఓకే? ఆలు బజ్జీ చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే శనగపిండి, కారం, ఉప్పు, జీలకర్ర, నూనె. ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూద్దాం. నేను శనగపిండి, కారం, ఉప్పు, జీలకర్ర ఇందులో వేసుకున్నానండి. ఒక గిన్నెలో శనగపిండి 1/2 kg తీసుకున్నాను. కారం, ఉప్పు మీరు తినే విధంగా వేసుకోండి. జీలకర్ర కూడా కొంచెం వేసుకోండి. జీలకర్ర వేసేటప్పుడు కొంచెం నలిపి వేసుకోండి. వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని కలుపుకోవాలన్నమాట. ఇది ఎలా ఉండాలి కలుపుకున్నాక పిండి అన్నది నేను మీకు కలుపుకున్నాక చూపిస్తాను. ఓకేనా? పిండి ఈ విధంగా కలుపుకోవాలండి. చూసారా? మరీ జారుగా కలుపుకోకూడదు, అలానే మరీ గట్టిగా కలుపుకోవద్దు. కొంచెం పిండి ఇలా లూజ్గా ఉండేలాగా, అంటే సెమీ సాలిడ్లా ఉండేలాగా కలుపుకోండి. కలుపుకుంటే కనుక మనకి బజ్జీ వేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట. సో ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు మనం బజ్జీలు వేసుకుందాము. ఇలా చేసుకోవాలండి. ఇలా దాంతో పేల్ చేసుకోవాలన్నమాట. పెద్దవైనా చిన్నవైనా కూడా ఇలా అన్నీ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని ఎలా వేయాలో ప్రాసెస్ చూపిస్తాను మీకు. ఓకేనా? ఒకటి చూపిస్తానండి ప్రాసెస్, మిగిలినవన్నీ సేమ్ అలాగే చేసుకోవాలి. ఓకేనా? ఫస్ట్ ఇలా ఒకటి తీసుకుని దాన్ని పిండిలో ఇలా కలపాలన్నమాట. ఇలా కలిపిన తర్వాత ఒక్కసారి ఇలా అనుకోవాలి పిండి కారకుండా. తర్వాత దాన్ని ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్ నేను ముందే హీట్ చేసుకుని పెట్టుకున్నానండి, అందుకే వెంటనే వేసాను. మీరు ఎవరైనా వేసుకునేటప్పుడు మాత్రం ముందు ఆయిల్లో ఇలా కొంచెం చిన్న పిండి తీసుకుని వేసుకోండి. వేసుకుని అది పొంగుతోంది అంటే కనుక అప్పుడు రిమైనింగ్ వేయచ్చు. ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి కూడా వేస్తున్నాను. 2 బాండిలు పెట్టానండి. సో ఇంకొక దాంట్లో కూడా వేస్తున్నాను అన్నమాట. సో ఈ విధంగా వేసుకోవాలి. ఓకేనా? వేసుకుని అవి వేగాక ఎలా ఉంది అన్నది మీకు నేను చూపిస్తాను. ఈ విధంగా వేసుకున్నానండి. వీటిని ఒకసారి ఇలా మనం కలుపుకోవాలన్నమాట. ఎందుకంటే అవి 2 ఇలా అంటుకుపోకుండా ఉంటాయి. అంటుకుపోయినా కూడా ఏం పర్వాలేదు అనుకోండి, బట్ ఇలా నీట్గా కలుపుకోవాలన్నమాట. ఇవి ఆల్రెడీ కొంచెం విశాలంగా ఉంది కాబట్టి బాండి ఆ ప్రాబ్లం ఏం రాలేదు మనకి. సో ఇది చూసారా, ఆల్రెడీ వేగిపోయింది. దీన్ని మనము ఇటువైపుకి తిప్పుకోవాలి. అలా అన్నీ ఒక కలర్ వచ్చేదాకా తిప్పుకోవాలన్నమాట. నేను ఒక చేత్తో మొబైల్ పట్టుకొని ఇంకొక చేత్తో షూట్ చేస్తున్నాను కదా, అందుకని లేట్ అవుతుందన్నమాట. కానీ జాగ్రత్తగా ఉండండి ఆయిల్ దగ్గర. నేను కూడా అందుకే చాలా నెమ్మదిగా తిప్పుతున్నాను. ఎందుకంటే ఒక చేతిలో మొబైల్ ఉంది, ఇంకొక చేతిలో గరిటె ఉంది. సో అందుకని స్లోగా చేస్తున్నాను. ఓకేనా? మ్యాక్సిమం వీలైనంత వరకు సిమ్లోనే పెట్టుకోండి. ఎందుకంటే మరీ నల్లగా మాడిపోకుండా ఉంటే బాగుంటుంది కదా. కొంతమందికి నల్లగా ఉన్న ఇష్టం ఉంటుంది, కొంచెం బాగా గోల్డెన్ రెడ్ కలర్లో. కొంతమందికి నచ్చదు కాబట్టి ఎందుకు సిమ్లో పెట్టుకుంటే బెటర్ కదా. సో మొత్తం వేగాక ఎలా ఉన్నాయో చూపిస్తాను మీకు. ఈ విధంగా వేయించుకోవాలండి.
నేనైతే కొంచెం కొన్ని రెడ్ కలర్లో వచ్చేలాగా వేయిస్తాను, కొంచెం లైట్ కలర్లో కూడా వచ్చేలా వేయిస్తాను. బాగా క్రిస్పీగా భలే వచ్చాయండి. చూపిస్తాను చూడండి. సరే, చక్కగా క్రిస్పీగా ఉంటుందన్నమాట. టేస్ట్ బాగుంటుందండి, మీరు కూడా చేసుకోండి. వీడియో అయితే ఇంతేనండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని టంగమని కొట్టండి. నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీరు వెంటనే చూసేయచ్చు. ఓకేనా? ఈ వీడియో అయితే ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు వా వరు. బాయ్.